गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर के नमस्कारं मास्टर के नमस्कारं मास्टर एन नमस्कारं मास्टर वी नमस्कारं मास्टर वी नमस्कारं मास्टर वी to your lotus feet. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం శ్రీమద్భాగవతం రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగం 77వ పద్యం వరకు రహస్య ప్రకాశం చదువుకోవడం జరిగింది. వీటిపైన 78, 79 పద్యాల వివరణ నుంచి చదువుకుందాం. కంసుడు దేవకీదేవిలోని మార్పును గమనించను. ఆమె ముఖము అంతకు ముందు లేని విధముగా ప్రసన్నమై ఆనందమయమై ఉన్నది. శరీర కాంతి కూడా అంతకుముందు లేనంత గొప్పగా ప్రకాశించుచున్నది. ఆమె కదలికలలో కూడా ఒక అద్భుతత్వము కనిపించుచున్నది. కంసుడిది అంతయు గమనించను. చూసినప్పుడెల్లా అతని గుండెలలో గుబులు పుట్టుచుండెను. అతడు తనలో ఇట్లనుకొనెను, నా చెల్లెలి గర్భము చూచుటకు కూడా నాకు శక్యము కాకున్నది. ఆమెను చూచినంతనే మనస్సు కలవరపడుచున్నది. ఇంతకుముందు ఇన్ని గర్భములు ఈమె ధరించగా చూచితిని, కానీ ఇంతటి తేజస్సు ఇంతకు ముందెన్నడూనూ లేదు. అనగా ఈమె గర్భములో తప్పనిసరిగా విష్ణువు ప్రవేశించి ఉండవలెను. ఈమె గర్భమును గురించి ఇప్పుడు నేనేమి చేయవలెను? ఏమి చేయుటకునో ఆలోచన తోచుకున్నది. గర్భమా నానాటికి పెరిగిపోవుచున్నది. దీనురాలైన యువతి, పైగా చెల్లెలు, పైపెచ్చు గర్భవతి. ఈమెను నేనేమని చంపగలను? ఇక్కడితో ఈ భయం అంతమైపోవునని తెగించి ఈమెను చంపివేసినచో ఇంతవరకు సాధించిన మంచి పేరంతయు చెడిపోవును. గర్భవతి అయిన చెల్లెలిని చంపినాడని చెడ్డ పేరు శాశ్వతముగా నిలబడిపోవును. నా ధర్మబలము చెడిపోవును. దానివలన నా ఆయువు కూడా క్షీణించును కదా. ఇక్కడ మాస్టర్ గారి వివరణ. ఇన్ని నాళ్ల తరువాత కంసునకు ధర్మం ఒకటి ఉండుననియు దానికి ఒక శక్తి ఉండుననియు గుర్తుకు వచ్చినది. ప్రజాభిప్రాయమును గౌరవించవలెనని కూడా స్ఫురించినది. వైష్ణవ తేజమును దేవకీదేవిలో గమనించిన తరువాత వానికి ఈ బుద్ధి పుట్టినది. ఇది తాత్కాలికమే కావచ్చును, కానీ మంచి బుద్ధియే కదా. వావి వరుసలు గమనింపక క్రూరుడై చెల్లెలను చంపినచో అట్టివాడు బ్రతికి ఉన్నను చచ్చిన వానితో సమానమని లోకులు తిట్టిపోయుదురు. మరణించిన తరువాత అతడు నరకములోని చీకటి కోణములలో పడిపోవును. అట్టి అపకీర్తితో బ్రతుకుట కూడా ఒక బ్రతికేనా? ఇట్లు సుదీర్ఘముగా ఆలోచించి కంసుడు క్రూరత్వమును మంచిది కాదని నిశ్చయించుకొనెను. బలవంతముగా ధైర్యము తెచ్చుకొనెను. సూర్యుని వలె గంభీరమైన భంగిమతో చెల్లెలిని చంపుట తప్పు కాదా అని నొక్కి వక్కాణించెను. ఆ తరువాత తన అంతఃపురములోనికి పోయి
మౌనవ్రతము పట్టిన మునివలే గంభీరముగా ఉండిపోయెను. కానీ లోపల మాత్రము తీవ్రముగా ఆవేదన పొందుచుండెను. ఆహా, ఎంత గొప్ప శత్రుత్వము పుట్టినది! తప్పించే ఈ దేవకికి విష్ణువు ఎప్పుడు పుట్టును? ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడవలెను? పుట్టిన వెంటనే పురిటింటిలోనే పట్టుకొని నరికివేసెదను అనుచు విష్ణువెప్పుడు పుట్టునాయని ప్రతి దినము ఎదురుచూచుచుండెను. ఇట్లు కంసుడు విష్ణువుతో శత్రుత్వము వహించెను. ఆ శత్రుభావం మనసులో ఉండుట వలన ఇతర భావములేవియూ అతనిని తాకుటలేదు. తిరుగుచున్నను, తినుచున్నను, త్రాగుచున్నను, నడుచుచున్నను, కూర్చున్నను, లేచుచున్నను, ఏ స్థితిలో ఉన్నను విష్ణువునే స్మరించుచుండెను. అట్లు నిరంతరము స్మరించుచుండగా కంసునిలో కోపము పెరిగిపోవుచుండెను. పెరుగుచున్న కొలది లోకమంతయు అతనికి హరిమయముగా తోచుచుండెను. శ్రీహరి దేవకీ పుత్రుడై తనను చంపునని భయము, శ్రీహరి ఎడల కలిగిన తీవ్రమైన శత్రుత్వము కారణముగా కంసునకు లోకమంతయు శ్రీహరిమయముగా తోచుచుండెను. చెవులకు ఏ శబ్దము వినబడినను అది శ్రీహరి మాట్లాడిన మాటయని శ్రద్ధగా ఆలకించును. కన్నులకేది కనిపించినను అది హరి రూపము కావచ్చునని పరీక్షగా చూచును. ఇంటిలో తిరుగుచుండగా గడ్డిపోచ శరీరమునకు తాగినను హరిచేతి దెబ్బయని అదిరిపొడును. ముక్కులకే వాసన సోకినను విష్ణువు ధరించిన వనమాలిక సుగంధమని భ్రమించును. తానెవ్వరితో మాట్లాడినను ఎదుటివారు విష్ణువు పేరునే పలుకుచున్నారని భావించి తాను కూడా హరినామమే పలుకును. మనసులోనికి ఎట్టి ఆలోచనలు వచ్చినను అది విష్ణు సంబంధమైన ఆలోచనలుగానే భావించి కోపము తెచ్చుకొనను. ఇక్కడ మాస్టర్ గారి వివరణ: భక్తిలో కన్నా వైరభావంతో స్మరించినప్పుడు ఆ స్మరణ మరింత గాఢముగా సందు లేకుండా సాగుచుండును. భక్తి కన్నా వైరభక్తి బలమైనదని తెలిసిన వారు గనుకనే జయ విజయులు రాక్షస జన్మలెత్తి విష్ణువుతో శత్రుత్వము సాధించుటకే అంగీకరించిరి. బ్రహ్మాది దేవతలు గర్భస్థుడైన శ్రీహరిని స్తుతించుట. ఇట్లు కాలము గడుచుచుండగా ఒకనాడు ఇంద్రుడు మొదలైన దేవతలు, నారదాది మహర్షులు, బ్రహ్మ శంకరుడు దేవకీదేవి వద్దకు వచ్చి ఆమె గర్భములో అర్భకుడుగా ఉన్న శ్రీహరినిట్లు స్తోత్రము చెయ్యసాగిరి. దేవాదిదేవ, సత్యమును సృష్టిగా ప్రవర్తింపజేయుటికే వ్రతముగా కలవాడవు నీవు. సృష్టిలో ఏది అయినను నీవున్న చోటికి నిత్యము చేరుకొనుచుండును. జరిగిన కాలములోను, జరుగుచున్న కాలములోను, జరగబోవు కాలములోను మార్పు లేకుండా ఉన్నవాడవు నీవు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను 5 భూతములను నీ నుండి పుట్టి వెలుగుచుండును. కనుక పంచభూతములు పుట్టకముందు నీవున్నావు. అవి పుట్టుచున్నప్పుడు నీవున్నావు. అవి అంతమైన తర్వాత కూడా నీవున్నావు. ఈ మధ్య పంచభూతములు పనిచేయుచున్నప్పుడు వానిలో కూడా నీవున్నావు. సత్యమునే పలుకుట, అందరినీ అన్నిటినీ సమానమైన చూపుతో చూచుట అను పనులను నీవు నిర్వహించుచున్నావు. అటువంటి నిన్ను మేము ఆశ్రయించుచున్నాము. మాయాదేవి నీ ఆధీనములో ఉండి నీ ఆదేనుసారము ప్రవర్తించుచుండును. అట్టి మాయ మానవులను క్రమ్మినప్పుడు ఎట్టివారికైనను బుద్ధి మందగించును. బుద్ధి తక్కువగుట వలన సృష్టిలో నీ ఒక్కడవే ఉన్నను వేరువేరు రూపములను, వేరువేరు స్థితులను వేరువేరుగా జీవులు పేర్కొనుచున్నారు. బుద్ధిమంతులై జ్ఞానము కలిగిన వారు మనసును చెదిరిపోనీయక చూచుట అభ్యసించుచున్నారు. కనుక సృష్టిలోని రూపములన్నీ గమనించగలుగుచున్నారు. ఇక్కడ మాస్టర్ గారి వివరణ: జరిగినది, జరుగుచున్నది, జరగబోవునది అని గుర్తింపబడిన కాలములో ఉన్నవాడు విష్ణువని వర్ణింపబడినది. ఇట్టి వర్ణన భాగవతములో ఎన్నో చోట్ల కనబడుచుండును. ఒక చీమ జీవితకాలము జరుగుచున్న కాలమైనచో అది పుట్టక ముందున్నది, జరిగిపోయిన కాలం. అట్లే మనము పుట్టక ముందున్నది మన జీవితకాలముగా ఉన్నది, మనము పోయిన తరువాత జరుగునది అని మనము లెక్క వేసుకున్న కాల విభాగములు ఉండును. అట్లే ఒక బ్రహ్మ పుట్టుక ముందున్నది, బ్రహ్మ జీవితకాలముగా ఉన్నది, ఆ బ్రహ్మ జీవితకాలము తరువాత అను 3 విభాగములు బ్రహ్మదేవుని లెక్కలో ఉండును. ఇట్లు పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఎవరి గమనించినను వారి జీవితకాలము, దాని ముందర కాలము, తరువాతి కాలములలో విష్ణువు నిలబడి ఉండును. ఒక గుమస్తా ఉద్యోగములో ఒకడు ప్రవేశించి మానివేయవచ్చును. ఒక ప్రధానమంత్రి పదవిలోకి వచ్చి కొంతకాలం ఉండి తప్పుకొనవచ్చును. మన రాజ్యాంగము కూడా ప్రస్తుతమున్న రూపములోనికి రాకముందు కొంతకాలము గడిచినది.
తర్వాత మార్పు చెందవచ్చును. ఉద్యోగులు, మంత్రులు, రాజ్యాంగము మొదలైనవన్నీ నిరంతరము మార్పు చెందుచుండును. రాజ్యాంగమునకు మూలమైన భారత జాతి మాత్రము శాశ్వతమైనది. భారత జాతి యొక్క చైతన్యములో నుండి రాజ్యాంగములు పుట్టి కాలక్రమములో మార్పు చెందుచుండను. ఒక్కొక్కప్పుడు మూలస్వరూపము కూడా మారిపోవచ్చును. ప్రధానమంత్రులు, మంత్రివర్గములు, రాష్ట్రపతులు, రాష్ట్ర ప్రభుత్వములు, ప్రభుత్వోద్యోగములు అన్నీ మారుచుండను. కానీ భారత జాతి మారదు. ఈ జాతి చైతన్యము వంటివాడు శ్రీహరి. సత్యమే మాట్లాడవలెను, అన్ని జీవరాశులను సమానమైన దృష్టితో చూడవలెను మొదలైన ధర్మములను క్రమము తప్పక నడుపువాడు శ్రీహరి. ఎప్పుడైనను క్రమము తప్పుచున్నచో వివిధ రూపములలో అతడు సర్దుబాటు చెయ్యను. అవి మరింత తీవ్రమైనచో ప్రత్యేకముగా అతడే భూమిపై అవతరించును. అట్లు అవతరించుటకు సిద్ధముగా ఉన్నాడు కనుకనే గర్భములోని బాలుని దేవతలు ఇట్లు స్తుతించుచున్నారు. మాయ క్రమ్మిన వారు సరి అయిన చూపుతో చూడలేరు. ఒకే విష్ణువు వేరువేరు రూపములు ధరించినప్పుడు మాయ క్రమ్మిన వారు వేరు వేరు రూపములను వేరువేరుగానే గమనింపగలరు. ఒకే బంగారముతో ఉంగరము, గాజులు, గొలుసు, వడ్డాణము అను వస్తువులుగా చేయించినప్పుడు తెలివిలేని వాడు వానిని వేరువేరుగా గమనించను. శుష్క వేదాంతి అయిన వాడు బంగారమును మాత్రమే చూసి వస్తువుల వినియోగమును పట్టించుకొనడు. సరి అయిన చూపు గల వివేకవంతుడు వస్తువులలోని బంగారమును గమనించి వేరువేరు వస్తువుల వినియోగమును కూడా గమనించను. ఇట్లు లౌకిక జీవులను మాయ మోసము చేయుచుండను. అయినను అది చెడ్డది కాదు. ఆమె నారాయణుని ఆధీనములో ఉండి అతని ఆదేశమును అనుసరించి పని చేయుచుండునని స్పష్టముగా చెప్పబడినది. మాయ లేనిదే సృష్టే లేదు. దేవదేవ, ఈ సృష్టిలో ఒక అద్భుతమైన వృక్షం ఉన్నది. ఒక్కటిగా ఉన్న ప్రకృతి దానికి పాదు. ఆ వృక్షము సుఖదుఖములను 2 పండ్లను, సుఖదుఖములు అను 2 పండ్లను ప్రసాదించుచుండును. సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణములను దాని వేళ్ళు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అను 4 ఆ చెట్టు పండ్లలో నుండి రసములుగా, రుచులుగా పుట్టుచుండును. 5 ఇంద్రియములను దానిని తెలుసుకొనుటకు మార్గములు. శోకము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన 6 లక్షణములు ఆ వృక్షము యొక్క స్వభావములుగా ఉండును. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అను 7 ధాతువులను ఆ వృక్షమునకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఆ చెట్టుకు సుదీర్ఘముగా పెరిగిన 8 కొమ్మలున్నవి. పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 ప్రకృతులే ఆ 8 కొమ్మలు. నవరంధ్రములే ఆ చెట్టుకు తొరలుగా ఉన్నవి. 5 మహాప్రాణములు, 5 ఉపప్రాణములు, మొత్తం 10 ప్రాణములు ఆ వృక్షమునకు గల ఆకులు. ఆ వృక్షముపై జీవుడు, ఈశ్వరుడు అను 2 పక్షులు నివసించుచుండను. ఇవి సంసార వృక్షమని పెద్దలందరూ. దీనిని పుట్టించి రక్షించి అంతము చేయువాడివి నీవే. నీ ఒక్కడవే అంత సమర్థుడవు. ఇక్కడ మాస్టర్ గారి వివరణ. ఇటువంటి వృక్షమే అశ్వత్థ వృక్షముగా భగవద్గీతలో వర్ణించబడినది. సుపర్ణ సూక్తములో పిప్పిల వృక్షముగా వర్ణించబడినది. ఇది మానవ శరీర వ్యూహం. దీనిలో జీవుడు, ఈశ్వరుడు అను 2 పిట్టలు నివసించుచుండును. దాని పండ్లను, ఫలితములను జీవుడు అనుభవించుచుండగా దేవుడు సాక్షి మాత్రముగా చూచుచుండును. ఈ వృక్షములన్నిటిలోనూ భగవద్గీతలో వర్ణింపబడిన వృక్షతత్వము సమగ్రమైనది. తెలివిగలవారు మనస్సులను చెదిరిపోనీయక నీయందే నిలిపి ఉంచెదరు. నీ యందు నిలిపిన ఏకాగ్ర చిత్తమే వారి సంసార సాగరమునకు నావగా ఉపయోగించును. అట్టి నావలో వారు లేగదోడ పాదము దాటినంత తేలికగా సంసార సాగరమును దాటగలుగుదురు. మహాత్మా, ఇప్పటికి నీవెన్నో రూపములు ధరించి లోకమునుద్ధరించితివి. నీవు ధరించిన శరీరములు సజ్జనులకు మేలును, దుర్జనులకు కీడును కలిగించుచుండును. ఇక ముందు కూడా అట్టి శరీరములెన్ని ధరించదవో ఎవరు చెప్పగలరు? ప్రభు, నీ నామము చాలా మహిమాన్వితమైనది. సరి అయిన బుద్ధి, వివేకము కలవారు నీ నామస్మరణమే చేయుచుందరు కనుక అది వారికి రక్షణ కలిగించును. కొందరు మాత్రము వ్యర్థములైన చదువులు చదివి పనికిమాలిన తెలివితేటలు పెంచుకొని విర్రవీగుచుందరు. అట్టివారు నీ పేరును పలుమార్లు పుస్తకములలో వల్లివేయుదురు, కానీ వారు నిజముగా నిన్ను స్మరింపరు కనుక అధోలోకములలో పడిపోవుచుందరు. ఇక్కడ వివరణ. దేవుని గురించి చదువుకొనుట వేరు, అనుభూతి చెందుట వేరు. దేవుడు అంతర్యామి అని, సర్వజీవులలో అతడున్నాడని, అన్ని క్రియలలోనూ నిండియున్న సర్వక్రియా స్వరూపుడని ఎన్నెన్నో విషయములు మరలా మరలా శాస్త్ర గ్రంథములలో చదువుకొనుచుందము.
చదివిన దానిని నమ్ముట కష్టం, నమ్మిన విషయమైనను నచ్చుట మరింత కష్టం. నమ్మిన వానికైనను కష్టము వచ్చినప్పుడు, ఈర్ష్య మొదలైనవి ప్రవర్తించినప్పుడు నమ్మకము నిలబడదు. ఈ సత్యము నచ్చిన వానికి జరుగుచున్న ప్రతి సన్నివేశము భగవంతుని అనుగ్రహమని గోచరించును. భగవంతుని అనుగ్రహము నచ్చినవాడు సరియైన బుద్ధి కలవాడు. ప్రభు కొందరు మహాత్ములు సర్వభావములు నీయందే నిలిపి నీకు శరణాగతి చెంది నీ వారుగా జీవించుచుందురు. వారికి ఎటువంటి భయము ఉండదు, వారికి విఘ్నములు రానే రావు. వారిని నీవు కన్నులలో పెట్టుకుని కాపాడుచుందువు. నీ కరుణా కటాక్షములు ప్రసరించు ఉత్తమ లోకములో వారు జీవించుచుందురు. ఇక్కడ వివరణ: ఒక నాటకములో పాత్రలు ధరించిన వారికి నాటక ప్రయోక్త ఎడల ఎట్టిభావముండును. నాటకములో తన పాత్ర ఎట్లుండవలెనో నిర్ణయించువాడు దర్శకుడు. తన పాత్ర తాను నిర్వహించుటయే తప్ప వేరుగా తనకు రాగద్వేషములుండవు. తండ్రి కొడుకును కొట్టినను, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసినను అది నాటకములోని పాత్రలకు సంబంధించినది తప్ప పాత్రధారులకు సంబంధించినవి కావు. నాటకములోని పాత్రల మధ్య ఉండేటి రాగద్వేషములు, వ్యామోహములు నటులకు అంటవు కదా. రంగస్థలము మీద పోట్లాడుకున్నవారు తెర లోపలికి వచ్చిన తరువాత అభిమానముతో ఒకరినొకరు అభినందించుకొనుచు దర్శకునకు గురుభావముతో నమస్కరింతురు. అట్లే దేవునికి శరణాగతి చెందిన వారు దేవుని సొంత మనుషులుగా ఉందురు. జరుగుచున్న ప్రతి సన్నివేశమునందును వాసుదేవుని దర్శించుట వారి స్వభావమగును. భయము కలిగించు సన్నివేశం ఏదైనను జరిగినను వాసుదేవుని లీలగా భావించిన వారికి భయముండదు. మిగిలిన జీవులందరూ తనకు ప్రేమపాత్రులకు సోదరులుగా గోచరింతురు. అట్లే శరణాగతి చెందిన వారికి విఘ్నములు వేరుగా ఉండవు. ఏదైనా ఒక పని చేయవలెనని తాను సంకల్పించినప్పుడు దానికి అడ్డము వచ్చిన సన్నివేశములు విఘ్నములుగా ఉండును. దేవుని సేవకుడుగా తన సొంత సంకల్పము లేకుండా దైవకార్యమును మాత్రమే నిర్వహించువానికి సన్నివేశములే ఉండును కానీ విఘ్నములు ఉండవు. ఈ పని ఇట్లు జరగవలెనని తాను అనుకున్నప్పుడు కదా అది అట్లు జరగలేదని బాధపడుట భయరహితులై ఉందురని ఈ పద్యములో చెప్పబడినది. భయము ముఖ్యముగా 2 విధములుగా ఉండును. ఒక సన్నివేశము వచ్చిన తరువాత భయపడుట ఒక పద్ధతి. ముందు సన్నివేశంలో తాము ఆశించినట్లు జరగవని అయిష్టము కలుగునవి జరుగునేమోనని కానీ భయపడుట ఒక పద్ధతి. మనకి కలుగు భయములలో ఎక్కువ భాగము ఊహాజనితములైన భయములే. సర్వము భగవంతునకు సమర్పణ చెందిన వానికి ఇట్టి భయములకు ఆస్కారము ఉండదు. శ్రీహరి నీవెప్పుడు అవతరించినను అన్ని లోకముల జీవులను నిన్ను సేవించి చుందురు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అను 4 ఆశ్రమముల మానవులను నీ రూపమును సేవించుచుందురు. నీ శరీరం అన్ని విధములా శ్రేష్టమైనది. నీవెప్పుడు ఏ శరీరము ధరించినను అది పరిశుద్ధమైన సత్వగుణముతో నిర్మాణమై ఉండును. నిన్ను ఆశ్రయించిన వారికి శ్రేయస్సు కలిగించును. ఈరోజు ఈ 96వ పద్యం వివరణ వరకు చదివి ఇక్కడితో ఆపుదాం. సమయం మించిపోచున్నది. స్వస్తి.